హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ క్యూట్ వరల్డ్. ఇదైతే డే 2 ఆఫ్ కాశీ అన్నమాట. డే 2 కాశీలోని గంగా స్నానంకి వెళ్ళాము. ఇక్కడ గంగా స్నానంకి వెళ్ళడానికి పడవ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మీకు అవతల సైడు ఇసుక కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్ళాలి మనము. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము. జోషిత్కి వాటర్లోకి దిగడం అంటే చాలా భయం. సో వాడు అక్కడ అంటే వాటర్ని చూసి మమ్మీ లాలా వద్దు, మమ్మీ లాలా వద్దు అంటూనే ఉన్నాడు. అలా కూర్చుని పెట్టి వాడికి చెప్తున్నాను, ఏమీ అవ్వదు నాన్న, లోతు ఎక్కువ ఉండదు అని చెప్పి. సో ఇంకో అలాగా బోట్ ఎక్కుదామని చెప్పేసి అన్నాడు. బోట్ అయితే ఎక్కించేశాను. బోట్ ఎక్కిన తర్వాత కూడా నన్ను వదలలేదు అసలు. డే 2 అంతా కూడా మేము కాశీలోనే ఉన్నాము. కొంచెం రెస్ట్ తీసుకొని, అంటే డే 1 చెప్పాను కదా, మొత్తం ఫుల్గా తిరిగేసామని చెప్పేసి అందరికీ కాళ్ళు చాలా పెయిన్స్ వచ్చేసినాయి. సో కొంచెం లేట్గా లేచాము. లేట్గా లేచి ధీమాగా, అంటే స్నానాలు అవి అయితే ఏం చేయలేదు, జస్ట్ బ్రషెస్ అవి చేసేసి ఫ్రెష్ అయ్యి అందరం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే అందరం ఎక్కాము. లైఫ్ జాకెట్స్ అవి ఇచ్చారు. అవి ఇచ్చారు కానీ అసలు వాటికి సమంగా క్లిప్స్ కానీ ఏమీ లేవు. ఏదో ఫార్మాలిటీకి వేసుకోవాలి అన్నట్టు వేసుకున్నాము. బట్ పడవ అంటే బోట్ షికార్ అనేది మాత్రం చాలా బాగుంది. ఈ బోట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి మిషన్ మీద రన్ అవుతున్నాయి. సో పెద్దగా భయం అనిపించలేదు. అదే మేము తర్వాత మళ్ళీ ప్రయాగ్రాజ్, అంటే మనకి త్రివేణి సంగమం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడైతే కనుక తెప్ప బోట్లే, అవైతే కనుక చాలా భయం వేసింది. ఒక సైడ్కి వెళ్ళిపోయావు అన్నమాట, వెయిట్ ఏమైనా అటు ఇటు అయిందంటే. సో ఇక్కడైతే కనుక ఆయన స్టార్ట్ చేసేసారు బోట్ని. ఆ చివరికి వెళ్ళి అక్కడ స్నానాలు అవి చేసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఈ డే 2లో అయితే కనుక మేమైతే ఎక్కువగా ఏమీ చూడలేదు, ఎందుకంటే బిఫోర్ డేనే జర్నీ చేసి వచ్చాము. జర్నీ వచ్చిన వెంటనే ఇంకా మేము దర్శనాలకి వాటికి స్టార్ట్ అయిపోయామన్నమాట, అందుకని. సో ఇక్కడైతే కనుక ఇంకోండి ఒక్కొక్కరం స్నానాలు చేసిన వీడియోస్ అన్నీ పెట్టాను చూడండి. అంటే ఇవన్నీ బూమ్ ట్యాంక్ తీసాము. అక్కడ మేము ఒత్తులు అవి కూడా తీసుకొని వెళ్ళి వదిలాము. ఇవి మొత్తం అందరూ కూడా వదిలారు. ఇక్కడ మా పెద్ద అత్తయ్యలు అందరూ వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్యామిలీ అంతా కూడా ఉంటే ఫ్యామిలీ మొత్తం కలిపి వదిలారు. మా మమ్మీ, మా అత్తయ్య, మావయ్య, ఇంకా నేను. అయిన తర్వాత అన్నయ్య, వదిన, ఇంకందరం ఇలా ఒత్తులు అవి వదలడం అంతా కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం టోటల్గా కాశీలో 64 ఘాట్స్ ఉంటాయన్నమాట. 64 ఘాట్స్ని కూడా ఆయన కవర్ చేసి చూపించారు. అంటే 64 ఘాట్స్ అంటే ఎక్కడెక్కడో దూరంగా ఏం కాదు, జస్ట్ ఒక 2-3 స్టెప్స్కి ఒక ఘాట్ వచ్చేస్తుంది అన్నమాట, అంత దగ్గరగా ఉంటాయి. బట్ ఏంటంటే 64 ఘాట్స్కి కూడా 64 సిటీస్కి సంబంధించిన నేమ్స్తో పిలుస్తారన్నమాట. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా కూడా బోట్ ఎక్కినప్పుడు, బట్ అంతగా నాకు గుర్తులేదు. బట్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఘాట్ని కూడా చూపించారు. ఇంకో ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. ఇందాక మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ వరకు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ నుంచి చూపించుకొచ్చారు. ఇదైతే మెయిన్ ఘాట్ అన్నమాట. ఇక్కడే డైలీ గంగాహారతి కూడా ఇస్తారు. డైలీ గంగాహారతి ఇచ్చే ప్లేస్ ఇదే అన్నమాట. ఆ రోజు ఈవినింగే మేము గంగాహారతికి కూడా వెళ్ళిపోయాము. ఇంకా అంటే రెస్ట్ తీసుకొని అందరం లేచి గంగాహారతి అవి కూడా మొత్తం చూసుకున్నాము కాశీలోని. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచి మేము గయా స్టార్ట్ అయ్యామన్నమాట.
ఇంకా నెక్స్ట్ వీడియో గయాదే వస్తుంది, డే 3. ఇక్కడైతే మొత్తం అన్ని ఘాట్స్ని చూపిస్తున్నారు. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క నేమ్ అన్నమాట. అది కాశీలో అయితే కనుక బాగుంది ఫ్రెండ్స్, అంటే ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక 4-5 డేస్లో వెళ్ళొచ్చేద్దాము అనే ట్రిప్ అయితే మాత్రం ఇది కాదు. మినిమం ఒక 10 డేస్ ఉంటేనే మనం కాశీ వెళ్ళాలి. అలా 10 డేస్ ఉండగలిగితేనే మనం అక్కడ ఉన్న టోటల్ టెంపుల్స్ అవి అన్నీ కూడా కవర్ చేయగలుగుతాము. లేదు అంటే కనుక అంతగా కవర్ చేయలేము. అంటే కాశీలో ఏంటంటే మీకు చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. మీకు అంటే ఒక స్ట్రీట్లోనే ఒక 3-4 టెంపుల్స్ ఉంటాయి, అలా ఉంటుందన్నమాట. సో మొత్తం అన్నీ చూడాలి అంటే కనుక మనకి ఒక 4-5 డేస్ అయితే సరిపోదు. ఓన్లీ కాశీకి మాత్రమే మనం, అంటే కాశీలో తిరగడానికే ఈజీగా ఒక 4-5 డేస్ మనం పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ మనం బయటికి అంటే లైక్ కాశీకి దగ్గరలో అనుకుంటాం అన్నమాట మనం. గయా కానీ లేదంటే శక్తిపీఠాలు ఉన్నాయి అక్కడ, మంగళగౌరి శక్తిపీఠం అని అవి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దగ్గర అనుకుంటాము. బట్ ఏంటంటే అవి దూరం అన్నమాట. అంటే కాశీ నుంచి మనకి ఒక 250 కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనకి దూరం కాబట్టి అక్కడ దగ్గర అని ఫీల్ అవుతాం మనం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ మెరూన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే కనుక విజయనగర్ ఘాట్ అంట. అది మాత్రం నేను గుర్తుపెట్టుకున్నాను. అది అయితే ఇంకా మనకేంటంటే ఈ గయా అవి వెళ్ళి రావడానికే మనకి ఒక రోజు పట్టేస్తుంది అన్నమాట. వన్ సైడ్ జర్నీనే 6 hours ఉంటుంది. ఇంకా మనం అక్కడ లోకల్లో టెంపుల్స్ అవి చూసుకొని అన్నీ చేయాలి అంటే అక్కడ ఒక 5 to 6 hours అక్కడ స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీకి ఒక 6 hours. మధ్యలో మళ్ళీ మనం బ్రేక్ తీసుకోవడం అని, టిఫిన్స్ కానీ వాటర్ అని స్నాక్స్ అని దిగుతూ ఉంటాం కాబట్టి ఈజీగా 1 day పట్టేస్తుంది అన్నమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి బయలుదేరితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చాము మళ్ళీని. అలా మా ఇవి చూసుకున్నాము. విజయనగర్ ఘాట్ ఇది, సారీ అది కాదు, ఇది విజయనగర్ ఘాట్, అందుకే జూమ్ చేసి మరీ చూపించాను. అది అంటే ఇక్కడ ఈ ఘాట్స్ అన్నింటికన్నా కూడా ఇది చూడండి, రాజమహేంద్ర ఘాట్ అన్నమాట ఇక్కడ. అండ్ మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది అక్కడ. ఈ 2 ప్లేసెస్లోని ఏంటంటే మనకి శవాల్ని కాలుస్తారన్నమాట. శవాల్ని కాల్చి ఆ శవం మీద అదే బూడిద ఉంటుంది కదా, దాంతో శివునికి అభిషేకం చేస్తారంట. ఒక్కసారి థింక్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం శవాన్ని చూసి పట్టుకోవడానికి ఇదవుతాము, అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళని ముట్టుకోవడం పోవడం ఇవి చేస్తాం. అదే కాశీకి వెళ్తే అక్కడ వాటన్నింటికి దండం పెట్టుకొని మొక్కుకొని వస్తున్నాము. అంతే కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇది. ఇక్కడ ఇంకా ఆయన రిమైనింగ్ ఘాట్స్ అన్నీ కూడా చూపిస్తున్నారన్నమాట. మొత్తం అంతానా చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో ఘాట్స్. కాశీ అనేది యాక్చువల్గా ఇంతకుముందు అయితే కాశీ వెళ్ళొస్తే చాలా దీనిగా అంటే కాశీ వెళ్ళడం అంటే కాశీ వెళ్తే మళ్ళీ వస్తామా లేదా అలా ఉండేదంట. బట్ ఇప్పుడు హ్యాపీగా ఈజీగా వెళ్ళొచ్చేస్తున్నాం మన జనరేషన్లో. ఇది ఇక్కడ మళ్ళీ బోట్ని రిటర్న్ చేశారు. రిటర్న్ చేసి మళ్ళీ కొంత దూరం నుంచి మణికర్ణిక ఘాట్స్ ఇంకా అక్కడ ఉన్న ఘాట్స్ అన్నీ కూడా చూపించడానికి తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత బాగుందో కాశీ. కానీ
నేనైతే కనుక అంటే కాశీలో అఘోరాస్ ఎక్కువ మంది ఉంటారు అంటారు కదా, బట్ నేనైతే కనుక 2-3 మెంబర్స్ని చూసా అంతే, అంతకు మించి ఇంకా ఎక్కువ అయితే నేను చూడలేదు. అది కూడా మేము ఎలా అంటే ఫస్ట్ ఒక అఘోరాని చూసాము, అది మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు. తర్వాత మేము ఈవినింగ్ గంగా స్నానంకి వెళ్ళేటప్పుడు అఘోరా ఉన్నారు అని చెప్పేసి మా వదినాలంటే మేము ముందుకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసాం అన్నమాట. అది అలాగా. ఇది చూడండి, ఇది మణికర్ణిక ఘాట్ అన్నమాట. ఇందాక చూపించాను కదా రాజమహేంద్ర ఘాటు, అక్కడ కన్నా కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారంట శవాల్ని. ఈవెన్ ఎవరు అంటే లైక్ ఆ ఏరియాస్లో ఎవరు చనిపోకుండా ఉండుంటే కనుక శవాన్ని కొనేసి తీసుకొచ్చైనా కూడా ఇక్కడ కాల్చి ఆ భస్మంతో శివుడికి అభిషేకం చేస్తారంట. ఆయన చెప్తున్నారు మాకు, అంటే ఘాట్స్ అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం. చూడండి ఎలా ఉందో. దీని శ్మశానం అంటే ఎవరు నమ్మరు, అందరూ దండం పెట్టుకొని వెళ్తూ ఉంటున్నారు. ఇక్కడికి అక్కడికి ఎంత తేడా ఉందో చూసారా. దీన్ని స్పెసిఫిక్గా కొంతమంది ఏంటంటే క్లియర్గా చూడడానికి అక్కడ దిగిపోయి అందులో అక్కడ వెళ్ళి చూసుకొని వచ్చి మళ్ళీ స్నానాలు కూడా చేసుకుంటున్నారు అన్నమాట. అంటే అంత దగ్గరగా వెళ్ళి కూడా మేము చూడాలి అన్నట్టు. ఇంకా చూడండి, ఇంకా అవన్నీ కంప్లీట్ అయ్యి వచ్చేసి అంటే అన్ని ఘాట్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో సేమ్ స్పాట్కి తీసుకొచ్చి వాళ్ళు వదిలేస్తారన్నమాట. మెయిన్ కాశీలో ఏంటంటే మనకి లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఫస్ట్. లాంగ్వేజ్ రాకుండా వెళ్ళాము అంటే కనుక అంటే ట్రిప్ మొత్తంకి మనకు ఒక 20,000 అయితే లాంగ్వేజ్ రాకపోతే ఒక 80 to 1 lakh లాగేస్తారన్నమాట. అది ఇక్కడ చూడండి, ఇదైతే కనుక ఈవినింగ్ మేము గంగా హారతికి వచ్చామన్నమాట. చూడండి, మేము వచ్చినప్పటికి టైం 4:30 అయింది. 4:30కి ఆల్మోస్ట్ ఇంత క్రౌడ్ ఉంది. ఆ గంగా హారతి మనకి 7 o'clockకి స్టార్ట్ చేస్తారన్నమాట. 6:30కి స్టార్ట్ చేసి పూజలు అవి అన్నీ చేసి వాళ్ళు రెడీ అవ్వడం అంతా చూసిన తర్వాత 7 o'clockకి హారతి స్టార్ట్ చేస్తారు. చూడండి, ఈ హారతి స్టార్ట్ చేసే టైంకి ఇంకా మొత్తం అందరూ నిల్చుని పోయి ఏమీ కనిపించకుండా అయిపోయినట్టు అయిపోయిందన్నమాట. ఇది ఇంకా క్లియర్గా గంగా హారతి వీడియోస్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.